యాజ్ అన్ art direction. నో Yeah. నో No? యాక్చువల్గా శేఖర్ గారు అడిగారు యాక్చువల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కి హ్యాపీ డేస్ సారీ హ్యాపీ డేస్కి హీ ఆస్ మీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఇంకా అప్పటికి గోదావరి చేశాను. సో ఈ నోస్ మీ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ కైండ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అండ్ రాజమౌళి గారి దగ్గర ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాను ఆ ఛత్రపతి. అవుంటా. సో హీ కైండ్ ఆఫ్ నోస్ మీ దట్ హీ థాట్ మై ఇంట్రెస్ట్ వాజ్ దేర్ అండ్ హీ ఈజ్ వన్ స్ట్రాంగ్ పర్సన్ హూ కైండ్ ఆఫ్ వాజ్ లైక్ మై గాడ్ ఫాదర్. సో గోదావరి అప్పటి నుంచి. సో హీ కైండ్ ఆఫ్ ఆస్ మీ, ఐ సెడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. I said I never, because I see temporariness in it. Architecture is about permanence, about society, about thoughts. సినిమాలో ఆ సెట్ అలా తీసి గోడ తీసేయండి అనగా నాకు అలా బాధ వేసేది అనమాట. ఈ గోడ అంటే అలా తీసేసాం, దానికి చాలా థాట్ ఉంటుంది కదా. సో సో దట్ ఐ కైండ్ ఆఫ్ చాలా సెంటిమెంట్స్ ఉన్నాయండి మీకు. పీపుల్ హు నో మీ వెరీ వెల్ దే సే, బట్ ఐ జనరల్గా దే సే ఐఎమ్ అ వెరీ రిజిడ్ పర్సన్, కొంచెం క్లోజ్ పర్సన్, ఐ డోంట్ హ్యావ్ మచ్ సెంటిమెంట్స్ అని అనుకుంటారు. బట్ వాట్ పీపుల్ హూ నో మీ వెరీ క్లోజ్లీ దే డూ సే దట్ ఐ హ్యావ్ లిటిల్ ఎమోషన్స్ టువర్డ్స్ సర్టెన్ థింగ్స్. ట్రూ నిజం. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? మా నాన్న ఏజిఎంకి రిటైర్ అయ్యారు ఎన్ఎండిసిలో. బోత్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వన్ వాజ్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్. So he used to travel a lot. So Bacheli ani, Kirandul ani. So mining, National Mineral Development Corporation. So mining మీద చాలా townships వెళ్ళాలి. My mother was a state government employee. So my mother took a stand to stay back in Hyderabad while my dad was traveling. And she kind of brought us up to schools తీసుకెళ్ళడం కానీ, ఇక్కడ ఫీజు కట్టడం, పరిగెత్తడం అంత మా అమ్మ చేసేది. మా నాన్న కూడా చేసేవాడు. బట్ మా నాన్న the great thing was every week and he used to come. ఎంత దరిద్రమైన రోడ్స్ ఉండేవంటే అసలు అప్స్ అండ్ డౌన్స్, గుంటలు, దాంట్లో అంతా ఎప్పుడైనా వెళ్తే నరకంలా అనిపించేది. బట్ యూస్ టు ట్రావెల్ ఎవ్రీడే. ఫ్రైడే అయిపోగానే బస్సు ఎక్కి వచ్చేవాడు, సాటర్డే ఉండి, సాటర్డే సండే, మళ్ళీ సండే రాత్రి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అనిపించింది ఇప్పుడు అంతా రోడ్ అంతా వెళ్ళాలి నాన్న అంటే, వెళ్ళాలి రా ఏం కాదు రా అనేవాడు. బట్ దట్స్ హౌ 80s పేరెంట్స్ వర్ అండి. రియల్లీ దే బ్రాట్ అస్ అప్ వెరీ వెల్. అంటే చాలా త్యాగం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఉందా లేదా అనేది నేను ఇట్ క్వశ్చన్స్ టూ మెనీ పీపుల్. బట్ 80s హ్యాడ్ అ డిఫరెంట్ థింగ్. ఇండియాలో రిక్వైర్మెంట్ వేరుండేది. మై పేరెంట్స్ దే కేమ్ ఫ్రమ్ నాట్ వెరీ, అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఉండేవి కాదు. నేను చిన్న హోటల్ అదే శివగ్రాంలో అక్కడ ఉండి దే హ్యాడ్ దేర్ ఓన్ ట్రబుల్స్. బట్ when they came to Hyderabad, they started working. వాళ్ళకి అంటే ఒక ఆర్ట్గా పెయింట్స్ కొనాలంటే ఎంత కష్టమో తెలుసు నాకు. సో అప్పుడు ఆ టైంలో కొనిచ్చారంటే ఇట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మీ 3 ఆల వర్క్ ఎలా ఉంటుందో మీ లైఫ్ను కూడా అంతే చక్కగా డిజైన్ చేసుకున్నారు మీరు. ఎందుకంటే అనవసరంగా బయట పార్టీలకు వెళ్ళడం, బయట టైంపాస్ చేయడం, మీ సంతోషం, మీ ప్రతి టైంపాస్ అనండి, సంతోషం అనండి, వర్క్ అనండి, ఎవ్రీథింగ్ మీ ఫ్యామిలీతోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. యూఆర్ మోర్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పి నేను విన్నాను యాక్చువల్లీ. ఈవెన్ మీ ఫామ్ హౌస్ రావాలన్నా మీ అందరూ ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఫ్యామిలీని అబ్బా కాసేపు పక్కన పెట్టో, నో అలా కాదు. ఏ సంతోషం ఉన్నా ఫ్యామిలీతోనే ఫస్ట్ ప్రయారిటీ. అంటే నాకు వాళ్ళే తెలుసు, వాళ్ళ లేరు. ఐ నో ఓన్లీ దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో తప్ప వేరే వాళ్ళు ఇప్పుడు నేను ఎవరన్నా కూడా ఇప్పుడు హనురాగప్పుడు అయినా వాళ్ళన్నా వీళ్ళందరూ రాధాకృష్ణ ఇట్లా చాలా మంది నాకు పరిచయాలు. అనీష్ కురువిల్లా హూ వాజ్ మై డైరెక్టర్ ఆఫ్ ఆవకాయ బిర్యానీ, చాలా మంచి యూనో వెరీ క్లోజ్ టు అస్ అండ్ వీ కైండ్ ఆఫ్ టాక్ ఎవ్రీ డే. బట్ ఫ్రెండ్షిప్గా ఐ డోంట్ థింక్ ఐ రియలీ లుక్ అట్ ఇట్ దట్ వే. ఎవ్రీ వన్ ఈజ్ ఇండివిజువలీ వర్కింగ్ ఆన్ దర్ ఓన్ పేస్ అండ్ దర్ వర్క్. బట్ పీపుల్ హూ రియలీ టేక్ కేర్ ఆఫ్ అస్ ఈవెన్ వెన్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్ పర్టికులర్గా ఒక రిక్వైర్మెంట్ ఏదో చేస్తే అని. సో దట్ వే నేను చాలా మంది చూసానంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అనగానే ఫ్యామిలీని వదిలి చాలా దూరంగా సింగిల్గాను లేకపోతే ఫ్రెండ్స్ తోటే వెళ్ళడం. బట్ మీ దగ్గర ఏంటంటే ఏదైనా సరే నాకు ఫ్యామిలీతోటే. ఇది నేను అలానే ఓకే, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఐల్ టెల్ యూ అండ్ టెల్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఐ నో యాజ్ యంగ్స్టర్స్ ఆల్సో. నేను అప్పుడు తిడతాను కూడా దట్ యూనో వెన్ దే సే దట్ ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు సార్, మీకైతే చాలా ఇది ఉంటుంది, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో మా అమ్మ అసలు పంపించదు దీనివల్ల ఏదో చేద్దాం అనుకున్నాను, మా అమ్మ నాకు పంపించలేదు అంటారు. అంటే కన్విన్స్ చేయని చెప్తాను. అంటే అంత ఈజీ కాదు సార్, కానీ మరి చెయ్యి, అయినా కూడా చెయ్యి. మా ఇంట్లో ఈజీగా ఉండిందా? లేదే, అంత ఈజీ కాదు. బట్
if you take them along, you make them understand what life is, what we are doing. Like I said, నేను అయితే చూసి ఇలా చేసి వచ్చాను. They understand the beauty of it, of why we are doing and what we are trying to do.